జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం వివాహేతర సంబంధాల పైన కొన్ని వీడియోస్ లో మాట్లాడుకున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే 30-40 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళల్లో ఈ వివాహేతర సంబంధాలు అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. అంటే రీజన్స్ ఏంటంటారు? రీజన్స్ అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పారు, 30-40 అని చెప్పారు. ప్రజెంట్ తీసుకుంటే పెళ్ళిళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారు? 30 దాటాకే దాదాపు, ఎక్కడన్నా కొంచెం 25-30 మధ్యలో చేసుకుంటున్నారు. దాదాపుగా 30 సంవత్సరాలు దాటిన తర్వాతే. అంటే ఒక లైఫ్ అంటే ఒక అవగాహన ఉండింది వాళ్ళకి అప్పటికి. 30 years వాళ్ళు ఉన్నారు అని అంటే ఎంతో చూసుంటారు ప్రపంచంలో. భార్యాభర్తలు ఇలా ఉంటే బాగుంటుంది, ఒక సినిమా చూస్తే కూడా ఒక అభిప్రాయం వస్తుంది, ఒక మంచి జంటను చూసినా ఒక అభిప్రాయం వస్తుంది, ఒక సఖ్యత లేని జంటను చూస్తే వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఇలా ఉండకూడదు. ఇలాంటివన్నీ చూసి ఒక అనుభవం అనేది సంపాదించే ఉంటారు 30 ఏళ్ళకి. ఇంకా మాట్లాడితే 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఉన్నారు కదా. 40 ఏళ్ళు వచ్చేటప్పటికి పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి భర్త ఇలా ఉండాలి, భర్తతో నేను ఇలా ఉండాలి, ఇద్దరం కలిసి ఇలా ఉండాలి అనేటువంటి ఆశలు అనేవి ఇక కొంచెం ఎక్కువ ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, చాలా కాలం తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఆశలు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా హస్బెండ్ బిహేవియర్ ఉండాలి కదా, ఉండదు. సరే 40 years 35 years పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుంది అనుకుందాం. లేదు ఒక 25 ఏళ్ళకే పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి 40 ఏళ్ళు వచ్చేటప్పటికి 20 ఏళ్ల సంసార జీవితం అక్కడ కనిపిస్తుంది కదా. కనిపించినప్పుడు 20 సంవత్సరాల్లో పిల్లలు కూడా టీనేజ్ దాటి పెద్దవాళ్ళు అవుతూ కాలేజ్కి వచ్చేసి ఉంటారు. ఈవిడ సంసారంలో విసిగిపోయి ఉంటుంది. ఉన్నప్పుడు ఒక నిరుత్సాహం, ఒక నీరసం లాంటిది ఉంటుంది ఆవిడకి. ఏంటి జీవితం ఇంత యాంత్రికంగా ఉందేంటి, మెకానికల్గా ఉందేంటి అంటే ఆవిడకి 40 years అని ఎందుకు చెప్పారంటే ఇక్కడ అప్పటి వరకు అందులో కొట్టుకులాడుతూ ఉంటుంది ఆవిడ, ఆ మహాసముద్రంలో, ఆ సంసారం అనే సముద్రంలో కొట్టుకులాడుతూ ఉంటుంది. ఎందుకు ఆవిడకి అప్పటి వరకు ఏం తెలియదు అసలు. నిజానికి పిల్లలు పుడతారు, వాళ్ళ పెంపకము, వాళ్ళ ముద్దు మురిపాలతోటి ఏజ్ అలా 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 వెళ్ళిపోతుంది. 10th class అయ్యి కాలేజ్కి వచ్చేటప్పటికి నా పిల్లలు కాలేజ్ లెవెల్కి వచ్చారని గర్వంతో పొంగిపోతుంది. ఇలా స్టేజ్ వైజ్గా ఆవిడ ఆ ఆనందాల్లో మునిగి తేలుతూ భర్త తనతో ఎలా ఉన్నాడు అనేది పెద్దగా పట్టించుకున్నా ఇందులో పడి కొట్టుకోవడం వల్ల పెద్దగా పట్టించుకోదు అనుకుందాం. కొంతమంది పిల్లల్ని వదిలేసి అవే పట్టించుకుని రోడ్డును పడిన వాళ్ళు ఉన్నారు, ఆ కేటగిరీ వేరు. సాధారణంగా అయితే ఇలా ఉంటారు, పిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళ ఎదుగుదల చూసి ఆనందంలో మునిగి తేలే స్త్రీలే ఎక్కువ మంది ఉంటారు. మరి అలాంటప్పుడు అంటే వాళ్ళ కూడానే ఉండి వాళ్ళకి అవసరాలు చూస్తూ వాళ్ళ వెనకాలే ఉండి అన్ని పెట్టడం, అన్ని చేయడం, అందులోనే కొట్టుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్లే చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ తల్లి పొద్దున్నే ఒకరోజు తలనొప్పి వచ్చిందో జ్వరం వచ్చిందో లేవలేకపోతే వాళ్ళే టిఫిన్ బాక్స్ సర్దుకుని వెళ్ళిపోయే ఏజ్ వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చేసినప్పుడు తల్లికి ఆటోమేటిక్గా కొంత టైం మిగులుతుంది. ఆ టైం మిగిలినప్పుడు పిల్లలు పొద్దున్న వెళ్ళిపోతారు, హస్బెండ్ పొద్దున్న వెళ్ళిపోతాడు, పిల్లలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. పనమ్మాయి ఉంటే కనుక ఆమె తన పని తను చేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆమెకి పని పెద్దగా ఉండదు, చాలా సమయం దొరుకుతుంది. ఆ ఖాళీ సమయంలో ఆవిడ ఏం కోల్పోయిందో అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి, ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చినప్పుడు ఆవిడకి ఏమనిపిస్తుంది, అబ్బా చాలా కాలం అయింది, పిల్లలు కాలేజీకి వెళ్ళారు కదా, ఈయన తొందరగా వస్తే ఈరోజు మూవీకి వెళ్ళొచ్చు అని అనుకుందాం. కానీ అది జరగదు ఆ రోజు. అలా కొన్ని విషయాల్లో కొన్నిసార్లు జరిగింది అనుకోండి. ఒక షాపింగ్ వెళ్దాము, లేదా ఒక చుట్టాలింటికి వెళ్దాము, లేదా ఒక ఫంక్షన్ వచ్చింది వెళ్దాము, లేకపోతే చాలా మంది భార్యాభర్తల్లాగా మనం కూడా ఒక షికారుగా అలా వెళ్దాము అంటే ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికింది కాబట్టి అని అనుకున్నప్పుడు అవి జరగటం లేదు అనుకోండి. ఎందుకు అనంటే ఈ గ్యాప్లో అతను ఇండిపెండెంట్ అయిపోతాడు. ఈ 20 years హస్బెండ్ అనేవాడు ఇండిపెండెంట్గా అయిపోతాడు, ఆటోమేటిక్గా. అవ్వాలనుకుని అవ్వకపోవచ్చు, బట్ అయిపోవడానికి ఛాన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే పిల్లల మధ్యలో పడి ఈవిడ వాళ్ళతోనే ఉండటం వల్ల సరేలే పిల్లల్ని చూస్తుంది కదా అని చెప్పి తను ఇంకో దానికి అలవాటు పడతాడు. అంటే ఇంకో ఆడమనిషికని కాదు, ఏ న్యూస్ పేపర్ చదవడానికో, లేకపోతే తన ఆఫీస్ వర్క్కో, లేకపోతే తన కొలీగ్స్తో మాటామంతి ఫోన్లు అనుకుందాం. అంటే అతని మైండ్ దానికి అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఈవిడికి ఇప్పుడు ఫ్రీజ్ అయిన మైండ్ ఓపెన్ అవుతుంది. ఆ మధ్యలో జరిగే ఫ్రిక్షనే దీనికి కారణం అనమాట. ఎవరన్నా కనపడినప్పుడు, స్వీట్గా మాట్లాడినప్పుడు, అయ్యో అని సింపతి చూపించినప్పుడు వీళ్ళు దానికి లొంగిపోతారు. అంటే అంత తేలిగ్గా లొంగిపోతారా మీ ఆడవాళ్ళు అని అంటే తప్పది.
అది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక కేసు మనం మాట్లాడుతున్నాం, మరి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? చాలా మంది మనకి సమాధానం మనం ఏం విన్నాము, నన్ను పట్టించుకోడు, నన్ను చూడడు, మరి నన్ను ఏం చేయమంటారు అని డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. ఒక్క సెక్సువల్ నీడ్స్ దానికోసం అనే కాదు నవీన. ఇప్పుడు ఏం చేస్తున్నావు, తిన్నావా, తాగావా, కొంచెంసేపు అలా వెళ్ళొద్దామా అనే భర్త లేనప్పుడు భార్యకి చాలా ఇలాంటి భావాలు వచ్చేస్తాయి. ఇలాంటి భర్త ఉండేంత, ఉండకపోతే ఎంత. ఇప్పుడు ఇందాక మనం చెప్పాం, ఒక 50 ఏళ్ళలో 40 ఏళ్ళలో వచ్చేసిన మనిషిని మనం మార్చలేం. ఎంత చెప్పినా అతను తత్వం మార్చుకోవట్లేదు, నా పట్ల ఇలాగే ఉంటున్నాడు అని అన్నప్పుడు అవతల వ్యక్తి ఇలా కనెక్ట్ అయినప్పుడు తను ఆటోమేటిక్గా అక్కడ లొంగుతుంది. ఏంటి, చక్కగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ తను కూడా మాట్లాడదాం అనిపించడం, షేరింగ్ అనమాట. ఏదైనా సరే సడన్ గా చూసి మీరు ఈరోజు శారీలో బాగున్నారండి అంటే ఆటోమేటిక్గా మనసు అక్కడ ఫిదా అయిపోతుంది. ఎందుకంటే భర్త ఎప్పుడు అనలేదు, ఎందుకంటే ఈవిడ ఎప్పుడు కట్టుకోలేదు. తప్పు వన్ సైడ్ అని ఎప్పుడు చెప్పలేము. ఈవిడ పిల్లల మధ్యలో పడి ఈవిడ సరిగ్గా లేదు, ఆయన దారిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కొత్త చీర కట్టుకుని, మంచి చీర కట్టుకుని, నగలు కట్టుకుని పెట్టుకుని ఉంచున్నా ఆయన మామూలుగానే చూడొచ్చు నీ వైపు. కానీ ఇతను చూస్తున్నది కొత్త వ్యక్తి కాబట్టి, నువ్వు అతనికి కొత్తగా కనిపించావు కాబట్టి అన్నాడు అనుకుందాం. అనటం అతను తప్పే. పరాయి మగాడి భార్యని అలా అనడం అనేది మన భారతదేశంలో తప్పు. కానీ ప్రస్తుతం కల్చర్ మారిపోయింది కాబట్టి ఎవరైనా ఎవరితోనే ఎలా అయినా మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి అతను అలా అన్నప్పుడు ఈవిడ ఏ మూడ్లో ఉంది, భర్త నన్ను మెచ్చుకుంటే బాగుండన్న మూడ్లో ఉంది కాబట్టి ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. సో అలా ఆ వివాహేతర సంబంధాలకి లొంగిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే భర్త నమ్మకాన్ని కలిగించలేకపోవటం, ఏ విషయంలో కూడా భరోసా కలిగించలేకపోవటం, నీకు నేను ఉన్నాను ధైర్యం చెప్పలేకపోవడం, ఒంటరిగానే వదిలేస్తే పిల్లలతో కొట్టుకొని పిల్లలైతే బాగానే బాగుపడతారు. ఈవిడ జీవితంలో ఎన్నో కోల్పోతుంది, దాంపత్య జీవితంలో. అవి తిరిగి వస్తాయా, ఆ వయసు తిరిగి వస్తుందా అన్న జ్ఞానము ఉండాలి. ఉండి భార్యతో కూడా తను కూడా పిల్లలతో కలిసి ఉండవలసింది అతను ఏం చేస్తాడు, ఆ పని కంప్లీట్ గా భార్యదే అనుకుంటాడు. కాబట్టి అతను ఆ నమ్మకాన్ని, ఆ ప్రేమని, ఆ భరోసాన్ని ఇవ్వలేకపోతున్నాడు ఇక్కడ. తర్వాత ఆర్థిక స్వాతంత్రం కూడా ఇవ్వరు. చాలా మంది హౌస్ వైఫ్స్ ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగి లేరు. అడిగితే కూడా నీకు డబ్బులు ఎందుకు అంటే, ఎందుకో చెప్తే గానీ నువ్వు డబ్బులు ఇవ్వవు. ఎందుకో చెప్తే కూడా అంతెందుకు అనే మహానుభావులు ఉన్నారా లేదా? నాకు ఒక 10,000 అవసరమైందండి అని అడిగితే ఎందుకు అని అడిగినప్పుడు సమాధానం చెప్పింది అనుకుందాం, దానికి 10,000 ఎందుకు, 1000 రూపాయలు సరిపోదా అంటాడు. అప్పుడు ఈవిడ మనసు పైనుంచి కిందకి దిగజారిపోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక స్వాతంత్రం కూడా ఉండదు. కొంతమంది ఇళ్లలో ఏంటంటే ఎవరితోన్నా మాట్లాడితే గొడవ చేస్తారు, ఎటన్నా వెళితే గొడవ చేస్తారు, ఏదైనా ఖర్చు పెడితే గొడవ చేస్తారు, ప్రేమ అంత అందించరు మగవాళ్ళు. ఇవన్నీ కూడా కారణాలు వివాహేతర సంబంధాలకి. కాబట్టి మొదటి నుంచి కూడా భార్య భర్త ఇద్దరు కూడా ఒకటే మార్గాన్ని వేసుకోవాలి, చెరొక మార్గంలో ఉండకూడదు. ఉన్నారు అంటే వయసు మళ్ళిన తర్వాత ఇద్దరికి ఫ్రిక్షన్ ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు కనెక్ట్ అవ్వలేరు. ఎంతో ప్రయత్నిస్తే ఇద్దరు ఒకటే భావంలో ఉండి ఇద్దరు కనెక్ట్ అయితే తప్ప మళ్ళీ ఆ బంధాన్ని పునరుద్ధరించుకోలేరు. చాలా కష్టమైనటువంటి విషయం అది. ప్రయత్నిస్తే కష్టం కాదు ఏది కూడా, కానీ ఆ ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి ఎవరు కూడా అటువంటి సమస్యల్లో పడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోమని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.